ఎన్నికల బృందం రెండో రోజు పర్యటిస్తోంది. ఇప్పటికే ఓటర్ లిస్టుపై అభ్యంతరాలను స్వీకరించిన ఈసీ ఇవాళ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరగనుండడంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేయనున్నారు. వీటితో పాటు ఓటర్లకు అవగాహన కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. ఇక మద్యం, నగదు అక్రమ రవాణాను అరికట్టడంపై ఫోకస్ పెట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం సిఎస్, డీజీపీ అధికారులతో ఈసీ బృందం భేటీ కానుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాంబశివ, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు రెండో రోజు కూడా సిఈసి పర్యటన కొనసాగనుంది కదా, షెడ్యూల్ ఏ రకంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? మార్నింగ్ శివ, ఈ రోజు ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతుందో ఇది మూడో రోజు. అంటే మనం చూసినట్లయితే వాళ్ళకి 3 రోజులు అవుతుంది. నిన్న ఇవాళ కలిపితే 2 రోజుల పర్యటన అన్నమాట. పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ తోటి కేంద్ర ఎన్నికల సంఘం పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ అయితే సమాచారం ఉంది. తదనంతరం ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా ప్రత్యేక సమావేశాన్ని అయితే ఎలక్షన్ కమిషన్ అధికారులు అయితే నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏదైతే మద్యానికి సంబంధించి ఇతరత్ర వాటికి సంబంధించి ఇటువంటి ప్రాతిపదికన ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ఈ సమావేశంలో వాళ్ళు నిర్వహించనున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిఎస్, డీజీపీ వివిధ శాఖలకు సంబంధించిన కార్యదర్శులతో పాటు ఈసీ ఉన్నతాధికారుల సమావేశాన్ని కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడైతే సున్నిత ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే గొడవలు జరిగే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటి కూడా ఎంచుకోవడం, దానికి తగినటువంటి భద్రతా చర్యలకు సంబంధించి ఏ విధంగా భద్రతను పెంచాలి, ఏ విధంగా ఫోర్స్ అంటే కేంద్ర బలగాలను ఏ విధంగా దింపుకోవాలి, ఎక్కడెక్కడికి కేంద్ర బలగాలు అవసరం అవుతాయి అనే వాటిపైన కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇట్లా సిఎస్ మరియు డీజీపీ ద్వారా తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మనం ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే నిన్న అటు జనసేన, టీడీపీ, అటు సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా కొన్ని సందేహాలతో కూడినటువంటి ఏదైతే కవర్స్ అయితే వాళ్ళు ఫిర్యాదులు అయితే ఇవ్వడం, అదేవిధంగా కొన్ని సమస్యలు కూడా వాళ్ళు లేవనెత్తడంతో వాటికి సంబంధించి కూడా ముఖ్యంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఈ యొక్క సమావేశంలో వాళ్ళు చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి మొత్తం ఇప్పటి వరకు కూడా ఏ విధంగా జరిగింది, ఏమిటి అసలు ఏ సమస్యల పైన ఫిర్యాదులు ఉన్నాయి, ఏ సమస్యల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటూ కూడా చర్చించి మొత్తం మీద మీడియాకి పూర్తిగా వివరణ అయితే 4:30 గంటలకి ఉంది. ఆ మీడియాకి వివరించిన తర్వాత ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు సాయంత్రం 6 గంటలకి అయితే ప్రయాణమై తిరిగి ప్రయాణంలో 6:30 సమయంలో ఢిల్లీకి అయితే వెళ్ళిపోనుంది. శివ, ఓకే సాంబశివ, థ్యాంక్ యూ.